ప్రజలు కూడా తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. 100 ఓట్లు ఉన్నాయనుకోండి, అనుకుందాం 60 మంది కంటే ఎక్కువ వచ్చి ఓటేరు, అదే చాలా గొప్ప. హైదరాబాద్లోనే 60% అనుకోండి. అందులో ఒకడికి 31 వచ్చి ఇంకొకటికి 29 కనుక వస్తే 31 ఓట్లు వచ్చినట్టు గెలిచినట్టుగా. తప్పనిసరిగా ఫెయిల్ అయినోడు గెలిచినంత పాస్ అయినట్టు లెక్క ఇది. అంటే మరి 100 సీట్లలో 31 వచ్చినట్టు వాడు ఎమ్మెల్యే అయిపోతున్నాడు కదా సార్. 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాస్ కావాలంటే నీకు మినిమం 35 మార్క్స్ కావాలి. వెల్ సైడ్ సార్. మరి దీని గురించి మీరు లాయర్లు ఎప్పుడన్నా అడిగారా? మేము నిరాహార దీక్ష ఏమైనా చేశారా? ఢిల్లీకి పోయి సుప్రీంకోర్టు ముందు కానీ లేకపోతే ఢిల్లీలో ప్రైమ్ మినిస్టర్ రైనా హిల్స్ ముందు మీరు ఎప్పుడైనా కూర్చున్నారా? ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చారా? న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తుల వ్యవహారము, రెండోది అడ్వకేట్ల సంబంధించిన సమస్యలే మేము అడిగే పరిస్థితుల్లో లేని పరిస్థితుల్లోకి నెట్టివేయబడి ఉన్నాం సమాజం. ఇంకా మీరు సమాజానికి ఏమి సేవ చేస్తారు? మీరేం జనాలకి ఏమి న్యాయం చేస్తారు సార్ చెప్పండి. మీరు అడగాల్సింది రూలింగ్ ఏలుబడిలో ఉండే వాళ్ళు చేయాల్సింది సార్. ఇవన్నీ సంస్థాగతమైన విషయాలు. మీరు ప్రజల్లో తీసుకెళ్తేనే కదా, ప్రజలను మోటివేట్ చేస్తేనే కదా వచ్చేది. తీసుకెళ్తున్నాను సమాజంలో. అసేతు హిమాచలం కాశ్మీర్ వరకు నేను ఇవన్నీ చూస్తూనే ఉన్నాను. ఇవన్నీ చెప్పకండి సార్. ఇది 1 ట్యాక్స్ 1 నేషన్, కాశ్మీరు, కన్యాకుమారి ఇవన్నీ చెప్పకండి సార్. నా సమస్యకు సొల్యూషన్ ఏంటో చెప్పండి అంతే. మీ సమస్యకి జడ్జిలు పెంచాలి అన్నారు, పెంచాలని చెప్పి ఎవరు అడగాలి? మీరు అడగాలి, మీరు అడగరు. అడిగాము సార్, అడుగుతూనే ఉన్నాము. మా సంస్థ తరపున కానీ, ఎన్జిఓ సంస్థ తరపు కానీ, బార్ అసోసియేషన్ల తరపున అడ్వకేట్స్ లెటర్స్ పంపిస్తూనే ఉన్నారు. అన్ని బుట్టదాకలానే. మరి దీని సమస్యకు సొల్యూషన్ ఎట్లా? ఒకటే, ప్రజల్లోనే చైతన్యం రావాలి. ఏం చేయాలంటారు? ప్రజలు ఏం చేయాలి? ఎక్కువ మంది అడగాలి. దీనివల్ల మాకు సమస్యలు రా, ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జడ్జిమెంట్ ఇస్తే మేము బతికేదా, మేము బతికుండే లోపల జడ్జిమెంట్ ఎందుకు ఎవరని అడగాలి. దీనికి కూడా బాధ్యత తీసుకోకపోతే ప్రజలు అన్ని చేసి వీళ్ళు పథకాలు, ఉచిత పథకాలు ఇస్తారు, ఇటు చేసి ప్రజలను పిచ్చోళ్ళ కింద లెక్క కడుతున్నారు. మీరు ప్రజలదే బాధ్యత, ప్రజలే చేయాలంటారు మీరు. ఇది తప్పు సార్. అది ఐ డోంట్ యాక్సెప్ట్ ఫర్ దిస్. సొసైటీలో ఎలైట్ పొజిషన్లో ఉన్నాయండి, మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేయాలి కానీ ప్రజలు ఇబ్బంది మీరు అడగాలి కానీ ప్రజల మీద 3 దశాబ్దాలుగా కొనసాగిస్తూనే ఉన్నాం మా ఉద్యమం. ఫలితం ఏంటి? ఫలితం ఏదో చూపించండి. ఇప్పుడు ఈ చర్చా కార్యక్రమంకి వచ్చినా ఏమన్నా మీడియా ద్వారా 10 మందికి తెలియజేస్తున్నాం సార్. ఇంత దూరం కూడా రాలేదు కదా ఇంతవరకు. అది కదా ఎంత హీన స్థాయిలో ఉంది, ఎంత దిగజారిపోయి ఉంది చూడండి. సో అల్టిమేట్గా మీరు చెప్పేసినది ఏంటంటే జడ్జిల్ని పెంచడము, టైం లిమిట్స్ పెట్టడము, అది ఒకటే అనేటువంటిది చెయ్యాలి. ఆ అడగడం అనేటువంటిది మేము అడగమండి, మాకు ఫీజులు ప్రజల మటుకు అడగాలండి అంటున్నారు మీరు. ఫీజులు కూడా లేదు సార్ లాయర్లకి. అసలు నిన్న చెప్పాలనుకుంటే చెట్టు కింద ప్లేటర్ అని మనం కామెంట్ చేస్తుంటారు. సినిమాలు కూడా తీశారు, మీకు తెలుసు. సో కేసులు కూడా రావు. అది కూడా ఎట్లా గలీజ్గా తయారైందనంటే, క్యాస్ట్ వైజ్ కేసులు ఇచ్చుకోవడం, క్యాస్ట్ వైజ్ ఆ లాయర్ని సెలెక్ట్ చేసుకోవడం, మతాల వారిగా, కులాల వారిగా ప్రజల్ని చీల్చి చెండాడేస్తుంటుంది సమాజం. దుర్మార్గ చండాలమైన సమాజం ఇది. దీంట్లో మనం మార్పులు తెచ్చేదానికి ఉద్యమిస్తున్నాం.